త్రిభాషా విధానంపై మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లలందరికీ హిందీ విధిగా బోధించాలని ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఫడ్నవీస్ సర్కార్ ఉపసంహరించుకుంది. ఈ విధానంపై ఎలా ముందుకెళ్లాలి, దాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై విద్యావేత్త నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్ ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం చెబుతోంది. ఈ విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే స్పష్టం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హిందీని 3వ భాషగా తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత ఏప్రిల్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో హిందీని ఆప్షనల్ గా మారుస్తూ సవరణ ఉత్తర్వు జారీ చేసింది. అయినా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కొనసాగాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై పోరాడేందుకు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలు ఏకం కానున్నారనే చర్చ మొదలైంది. ఈ పరిణామాల నడుమ మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. శివసేన యూబీటీ, ఎంఎన్ఎస్ల ఆధ్వర్యంలో నిర్వహించాలనుకున్న నిరసనను రద్దు చేస్తున్నట్లు సంజయ్ రౌత్ ప్రకటించారు.